బిడ్డని కాపాడబోయి తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది. 2 బిడ్డలు అనాథలైపోయారు. ఈ ఘటన నాగర్ కర్నూలు డిస్టిక్ వెల్టూరులో చోటు చేసుకుంది. అనుష 35 సంవత్సరాలు. 5 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ 2 పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది ప్రైవేట్ స్కూల్లో. అనుషకి 2 పిల్లలు, ధనలక్ష్మి, అక్షిత. ధనలక్ష్మికి 12 సంవత్సరాలు, అక్షతకి 10 సంవత్సరాలు. సమ్మర్ హాలిడేస్ కావడంతో దగ్గరలో ఉన్న నీటి కుంటకి తీసుకువెళ్ళింది వాళ్ళిద్దరికి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పి. అక్షతకి నడుంకి ఎంటీ బాటిల్స్ ని కట్టింది, నీళ్ళలోకి దింపింది. అక్షత చక్కగా ఈత కొట్టుకుంటూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా అక్షిత అరుపులు వినిపించాయి. వెంటనే అక్షిత నీళ్ళల్లో మునిగిపోయిందేమో అని చెప్పి అనుష నీటిలోకి దిగింది అక్షతని కాపాడడానికి. ధనలక్ష్మి ఏమో చుట్టూ ఉన్న ఫార్మర్స్ ని పిలుచుకొచ్చి కాపాడండి, ఇట్లా మా అమ్మ చెల్లి ఆ నీటిలో మునిగిపోయారు అని చెప్పేసి పిలుచుకొచ్చింది. ఆ రైతులు వచ్చి అక్షతని కాపాడారు, కానీ అప్పటికే అనుష ప్రాణాలు కోల్పోయింది. బిడ్డని కాపాడడానికి పోయి తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ తల్లి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. ఆ 2 బిడ్డలు కూడా అనాథలయ్యారు. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.